సార్ ఒక నిమిషం అయిపోతుందండి, ఒక నిమిషంలో ఇదే లాస్ట్ క్లైమాక్స్. సినిమాకి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ వస్తామా, అయిపోయేటప్పుడు కుర్చీలో వస్తాం, ఎందుకో డబ్బులు ఇచ్చాను కాబట్టి. ఇక్కడ కూడా క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. ఒక 2 నిమిషాలు మీకు అయిపోతుంది. నమ్మారండి, సార్ చెప్పింది 1,00,000 చెప్పాడు, నమ్మారా? ముందు నమ్మండి, మన మీద మన నమ్మకం కావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వింటారా? కౌలులో పండుగ ఎంతమంది? 105. వాళ్ళందరికీ గురువారు ద్రోణాచార్యులు. అందరికి పిలిచాడు, విలువని చూపి మనం విలువని నిలుపుతున్నాడు. అందరిని చూడమన్నాడు, చెట్టును చూపించి. చెట్టును చూశారు అందరూ. చెట్టు కొమ్మలు చూడమన్నాడు, కొందరే చూశారు. కొమ్మ మీద గుబుడాకులు చూడమన్నారు, కొందరే చూశారు. ఆ కొమ్మలో ఉన్నటువంటి చెట్టు చివర ఆకుల్లో ఉన్నటువంటి తాగినట్టు పక్షులు చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. కను బొమ్మలు చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. కొట్టమన్నాడు గురి చూసి బాణం కొట్టాడు, పిట్ట కింద పడింది. నమ్మేడు కాబట్టి పిట్ట కింద పడింది. మరి 105 మంది అందరికీ ఒకే అవకాశం ఇచ్చారు, అందరినీ చెట్టు చూడమన్నారు. అందరూ చూశారా? కొందరే చూశారు. కానీ అర్జునుడు ఏం చేశాడు? తనకన్నా ఏకాగ్రతతో నమ్మకంతో కను బొమ్మలు చూసి గురి చూసి కొట్టాడు, పక్షి కింద పడింది. అట్నే మనం సార్ చెప్పింది నమ్మమన్నాడు, నమ్మాలండి. ముందు మన మీద మన నమ్మకం ఉండాలి, మన కంపెనీ మీద మన నమ్మకం ఉండాలి, మన ప్రోడక్ట్ మీద మన నమ్మకం ఉండాలి, మనం స్పాన్సర్ చేసే సీనియర్ మీద మన నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మేమో, పూర్తిగా విశ్వసించామో, ఈ బిజినెస్ లో 100% సక్సెస్ అవడానికి గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ అంటే ఏంది? రిజల్ట్, హై రిజల్ట్. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ నూతన సంవత్సరంలో మీరు వచ్చినటువంటి అందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా పరిపూర్ణ సంపాదించి మనం నమ్ముకునే కుటుంబం మీరు గమనించలేదు. చూడండి, మనం ఎవరి కోసం జీవిస్తున్నామండి? మన కుటుంబం కోసం అండి, మన కోసం ఇంకా కాదు. మనం ఎట్లా చదువుతాం, కానీ మనం నమ్ముకున్న ఫ్యామిలీ మీరు గమనించలేదు. కరెక్ట్గా బాగా నిద్రపోతున్న టైంలో 3-4 గంటలప్పుడు పిల్లలందరూ నిద్రపోతున్నారు, మన భార్య పిల్లలందరూ నిద్రపోతున్నారు. ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళకి ధైర్యం ఎక్కసం తెలుసండి. మా నాన్నున్నాడు, మనం నిద్రపోయినా మనల్ని జాగ్రత్త తీసుకునే భరోసా ఉంది అని ఒక భరోసా అవుతుంది. అలానే మనం మన భార్య పిల్లల కోసం, మన కుటుంబం కోసం జీవిస్తున్నాం. ఈ రోజు డబ్బు ఉంటేనే దేనికైనా విలువ ఉండేది, డబ్బు ఉంటేనే ఎవరైనా సమాజంలో గౌరవించేది. కాబట్టి ఈ రోజు అడుగు తీసి అడుగు పెడితే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం మనం ఈ సిస్టంలో పనిచేస్తున్నాం, ఎవరికైనా బానిసలాగా పనిచేయట్లా. కాబట్టి గమనించి సీరియస్ గా ఇది నాది బిజినెస్, నా బిజినెస్ అని ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళు వితిన్ 2 or 3 months లోనే సార్ చెప్పేటువంటి విషయానికి పరిపక్తంగా రాగలరు. మిగతా సార్ చెప్పే కాలంలో మనకి ఐబిపిఎస్ ఎవరైందండి, సారే 3 నెలల టైం అయ్యాడండి. మనకి 3 నెలల పని చెప్పారు, ఆయన 3 నెలల టైం అయ్యాడు. అంటే చెప్పగలిగిన వాడే చేయగలిగిన వాడే చెప్పగలిగారు. దట్ ఈస్ మనందరం కూడా ఈరోజు మన టీం పర్చేస్ టీం అంటే అందరం కూడా రిజల్ట్ కంపెనీలో ఒక గుర్తింపు ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన అందరిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ లోకల్గా చెన్నై గారు మంచి హార్డ్వర్కరు, అదేవిధంగా గిరిబాబు గారు కానీ లక్ష్మీ గారు కానీ అందరూ కూడా మంచి వర్కర్స్ ఉన్నారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి ధనవంతి ప్రబంధాన్ని ఇంటింటికి తిరిగి ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారని కోరుకుంటూ దయచేసి ఇప్పటి వరకు ఓపిక ఉన్నందుకు మీ అందరూ కూడా ఆర్థికంగా డెవలప్ అయితే నాకు అంతకన్నా సంతోషం ఉంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళా ఈ నెక్స్ట్ మీటింగ్ లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ ఫోటోలు అనేయండి. మీ అందరి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కి ఎంతో కొంత ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మా కోసం కాదు, మన కుటుంబం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 24 ఉంటే 27, 27 ఉంటే 30, 30 ఉంటే 33, 33 ఉంటే 36, 36 ఉంటే పేరాలు. అంటే ఈ పేరలో ఏంది గోడ ఎందుకుంటున్నారా? మిమ్మల్ని తీసుకొచ్చిన మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాన్సర్ కూర్చోబెట్టుకొని అసలు నేను ఏం చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ ఉంది, ఏ విధంగా డెవలప్ అవుతాం, మీరు మేము కలిసి ఎలా చేస్తే సక్సెస్ అవుతామని చెప్పి మన వెనక ఒక యజ్ఞం లాగా ఒక ఉద్యమం చేసినారు ఉన్నది.
ఉద్యమం లాగా చేస్తేనే సక్సెస్ అవుతామండి. ఏదో చేశాము, మన స్పాన్సర్ పిలిచారు, వచ్చాము, మధ్యాహ్నం ఫోన్ చేసాము, వెళ్ళామంటే ఉపయోగం లేదు. ఈ రోజు మేము చూసాం కదా, చెప్పాను 4వ తేదీ శ్రీకాకుళంలో మీటింగ్ చేసుకొని 6వ తేదీ తిరుపతి వచ్చి 7వ తేదీ నెల్లూరు చూసుకొని 8వ తేదీ ఒంగోలు చూసుకుని రేపు 9వ తేదీ విజయవాడ చూసుకొని 10వ తేదీ వైజాగ్ వాళ్ళ యొక్క మీటింగ్ లాస్ట్ వైజాగ్ అంతటా అయిపోలా. ఆఫ్టర్ ఫెస్టివల్ మళ్ళీ గోదావరి జిల్లాలో అంటే ఎక్కడ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం. కాబట్టి ఎవరికి వాళ్ళు నన్ను జాయిన్ చేసిన స్పాన్సర్ కోసమో లేదంటే ఎవరి కోసమో కాదు, ఈ బిజినెస్ నాది అని ఎవరికి వాళ్ళు నాది అనుకుంటే సక్సెస్ అవుతుంది. నా స్పాన్సర్ నేను చేస్తున్న స్పాన్సర్ ఖర్చుతో లేదా నా జూనియర్కి పోతే అది ఖర్చు అవుతున్న డబ్బులు అలాంటివి వస్తుంది. ఎవరికి వాళ్ళు నాది అనుకుంటేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఓపిక కావాలనుకో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.